గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. ఈరోజు స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసనామ సంవత్సరము, ఉత్తరాయణము, శశిర ఋతువు, మాఘమాసము. తారీఖు 27వ తారీఖు జనవరి 2026 సంవత్సరం, వారము మంగళవారము, తిథి నవమి. సాయంకాలం 4:56 దాకా కూడా నవమి ఉండి తదుపరి దశమి వస్తుంది. నక్షత్రం భరణి నక్షత్రం. ఉదయం 9:29 దాకా కూడా భరణి నక్షత్రం ఉండి తదుపరి కృత్తికా నక్షత్రం వస్తుంది. వర్జ్యం రాత్రి 8:39 ప్రారంభమై 10:08 దాకా ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 8:46 ప్రారంభమై 9:37 దాకా ఉంటుంది. రాత్రి వచ్చే మరొక దుర్ముహూర్తం 10:55 ప్రారంభమై 11:46 దాకా ఉంటుంది. అమృత గడిలో తెల్లవారుజామున 5:35 ప్రారంభమై 6:27 దాకా ఉంటాయి. ఈరోజు చంద్రుడు మేషరాశిలో సంచరిస్తున్న కారణం చేత ద్వాదశ రాశుల వారికి కూడా ఈరోజు ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే ద్వాదశ రాశుల వారు కూడా ఈరోజు మంగళవారం కాబట్టి మీ ఇంట్లో ఆంజనేయ స్వామి వారికి పూజ చేసుకోవడం వల్ల మీకు ఈ రోజంతా కూడా సమస్త కార్యాల యందు విజయం కలుగుతుంది, ఎటువంటి కోరికైనా సిద్ధిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇంట్లో ఆంజనేయ స్వామి వారికి పూజ చేసుకోండి. మీకు ఆంజనేయ స్వామి వారి పూజ ఎలా చేసుకోవాలో తెలియకపోయినా లేదా మంత్రాలు రాకపోయినా ఇబ్బంది పడకుండా ఆ యొక్క ఆంజనేయ స్వామి వారి యొక్క పూజా విధానం అంతా కూడా మీకు వీడియోగా తయారు చేసి దానికి సంబంధించినటువంటి వీడియో లింకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే కనుక మీకు ఆంజనేయ స్వామి వారి యొక్క పూజా విధానం వస్తుంది. చక్కగా వీడియోని ఎదురుగుండా పెట్టుకుని ఆ వీడియో చూస్తూ చక్కగా భక్తి శ్రద్ధలతో ఆంజనేయ స్వామి వారికి పూజ చేసుకునే ప్రయత్నం చేయండి. సదారా ఈ రోజు అంతా కూడా మీకు సకల కార్యాలు జయమవుతాయని ప్రత్యేకంగా తెలియజేస్తూ ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు. జన్మలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈరోజు ముఖ్యంగా మీరు కుటుంబ సభ్యులతోటి చాలా బ్రహ్మాండంగా గడుపుతారు. కుటుంబంలో చక్కని కీర్తి గౌరవ మర్యాదలు పెరుగుతాయి, ప్రేమ అభిమానాలు బాగా పెరుగుతాయి. అలాగే ముఖ్యంగా ఆలయ దర్శనాలు చేయడం, తీర్థయాత్రలు చేయడం, దూర ప్రయాణాలు చేయడం బాగా కలిసి వస్తుంది. శ్రమకు తగ్గ ఫలితం కనిపించే అవకాశం కనపడుతుంది. రాజకీయ నాయకులకి కీర్తి ప్రతిష్టలు పరువులు బాగా పెరుగుతాయి. అలాగే కష్టపడి పనిచేసి అనుకున్న పనులన్నీ మీరు పూర్తి చేసుకోగలుగుతారు. వస్త్రాల పట్ల వస్తువుల పట్ల ఎక్కువ ఆసక్తి పెరుగుతుంది అందరికీ కూడా. గృహాలు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇతరులను ప్రేమించడం వల్ల, ఇతరులకు ప్రేమ ఇవ్వడం వల్ల మీరు చాలా ఆనందంగా ఉంటారు. ఇతరులకి సహాయం చేయడం వల్ల ఇంకా ఆనందంగా ఉంటారు. అనుకున్న లక్ష్యాలన్నీ కూడా సాధించుకోగలుగుతారు. మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. సొంతంగా ఆలోచించిన నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఈరోజు మీకు అన్ని కార్యాలను విజయం కనపడుతోంది. మీరు అనుకున్నటువంటి ఆశయాలు సాధించడం కోసం ఎంతకైనా తెగిస్తారని చెప్పచ్చు. నూతన వాహన యోగ్యత, భూములు కొనడము, గృహాలు కొనడము బాగా కలిసి వస్తుంది. ఆగిపోయిన రిజిస్ట్రేషన్ పూర్తవుతాయి. క్రమశిక్షణతో కూడుకున్నటువంటి జీవన మార్పులు తెచ్చుకోగలుగుతారని చెప్పచ్చు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం వల్ల కూడా మీ జీవితంలో బ్రహ్మాండమైన మార్పులు రాబోతున్నాయి. దూరదృష్టితో ఆలోచించి పెట్టుబడులు పెట్టడం, ఇన్వెస్ట్మెంట్ చేయడం, పాలసీలు కట్టడం, ఫిక్స్డ్ డిపాజిట్ వేయడం ఇలాంటి కూడా ఎక్కువ చేసే అవకాశాలు ఉన్నాయి. డబ్బులు బాగా దాస్తారు. సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందుతాయి. దానివల్ల కొంచెం ఆనందం కనపడుతోంది. అలాగే అప్పులు కూడా చాలా శాతం తీర్చగలుగుతారు. కొత్త రుణాలు, బ్యాంకు రుణాలు కూడా మంజూరవుతాయి. వ్యాపారాల కోసం కానీ వ్యవహారాల కోసం కానీ రుణాలు చేయొచ్చు. వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. కుటుంబ సభ్యుల మధ్య ఐకమత్యత బ్రహ్మాండంగా పెరుగుతుంది. ఆరోగ్యం పట్ల ఎక్కువ ప్రత్యేక శ్రద్ధ పెడతారు. విద్యార్థులు కూడా పోటీ పరీక్షలు విజయం పొందగలుగుతారని చెప్పచ్చు. నిరుద్యోగులు కూడా ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే చేసే పని అయితే బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. స్త్రీలకి దేవతారాధన పట్ల ఎక్కువ మక్కువ పెరుగుతుంది. కుటుంబ సమస్యలన్నీ పరిష్కరించుకోగలుగుతారు. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. నూతన ఆభరణ యోగ్యత, వస్త్రప్రాప్తి కనపడుతుంది. అలాగే ఉద్యోగాలలో కానీ వ్యవహారాల్లో కానీ విజయం కనపడుతోంది. వ్యాపారస్తులకి కలిసి వచ్చే కాలంగా కనపడుతోంది. విపరీతమైనటువంటి ధనప్రాప్తి కనపడుతోంది. కాబట్టి అందరూ కూడా చక్కగా కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఈరోజు ఈ రాశి వారు ముఖ్యంగా లలితా సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేసుకున్నట్లయితే మీకు శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు. ద్వాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈరోజు ముఖ్యంగా మీకు కుటుంబ సమస్యలు, వివాదాలు బాగా కనపడతాయి. జాగ్రత్తగా ఉండాలి. చెప్పుడు మాటలు విని నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ఎవరు పడితే వాళ్ళు ఏం చెప్తే అది నమ్మకండి. ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్నాయి, జాగ్రత్త. భవిష్యత్తు గురించి బాగా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టే అవకాశాలు కనపడుతున్నాయి. శారీరక శ్రమ, మానసిక ఒత్తిడి, అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయడము, ఇంట్లో వస్తువులు చెడిపోవడం కానీ వ్యవహారాల వల్ల కానీ ఇబ్బందులు కనపడుతున్నాయి. ఎప్పటి నుంచో ఉన్న మిత్రులుగా శత్రువులా తయారయ్యే అవకాశాలు, ఈర్ష్యా ద్వేషం పెరిగే అవకాశం కనపడుతోంది. వివాదాలకి కోపతాపాలకి దూరంగా ఉండడం మంచిది. ఆర్థిక పరిస్థితి కనుక పర్వాలేదు, కాస్త సంతృప్తికరంగానే ఉంటుందని చెప్పచ్చు. మిత్రులతో వివాదాలు పరిష్కారం కోసం ప్రయత్నం చేయండి. బంధువులతో చికాకులు బాగా కనపడుతున్నాయి. ఆరోగ్య సమస్యలు లేదా అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం కనపడుతుంది. వివాహాది శుభకార్యాలు ఆలస్యంగా కుదిరే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ప్రయాణాల్లో తొందరపాటు ప్రయాణాలు చేయకండి. వాహన ప్రమాదాలు కనపడుతున్నాయి. నిలకడలేని ఆర్థిక పరిస్థితి కాబట్టి కొంచెం ఆర్థికంగా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. దురుసుగా మాట్లాడడం వల్ల, గొడవలు పెట్టుకోవడం వల్ల సమస్యలు కనపడుతున్నాయి. ఎవరిని పడితే వాళ్ళని నమ్మకండి. క్రయ విక్రయాల్లో జాగ్రత్త. రాతకోతల్లోనూ డాక్యుమెంట్స్ వ్యవహారాల్లో జాగ్రత్త. రిజిస్ట్రేషన్ వ్యవహారాల్లో జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు కనుక
ప్రతి విషయంలోనూ జాగ్రత్త తీసుకోకపోతే ధన నష్టం కనపడుతుందని చెప్పొచ్చు. అలాగే రుణాలు తీర్చడానికి ప్రయత్నం చేయడం కోసం ప్రయత్నం చేయండి. అలాగే ఎక్కువ రుణాలు చేయడానికి ప్రయత్నం చేయకండి. అలాగే కుటుంబ సభ్యులతోటి గొడవలు కనపడితే జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. విద్యార్థులకు చదువు పట్ల శ్రద్ధ తగ్గుతోంది. అనవసరమైన ప్రేమ వ్యవహారాలు, సెల్ ఫోన్ వ్యామోహాలు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకి స్వల్ప ఒడిదుడుకులు కనపడుతున్నాయని చెప్పొచ్చు. స్త్రీలకి భర్తతోటి సరైన సఖ్యత లేకపోవడము, కుటుంబ వివాదాలు, అనుమానపు ఆలోచనలు, సమస్యలు కనపడుతున్నాయి. వ్యాపారస్తులకి అనవసరమైనటువంటి వ్యవహారాల వల్ల కానీ, వ్యాపారాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇబ్బందుల వల్ల కానీ ధన నష్టం కనపడుతుంది. షేర్లో, ట్రేడింగ్లో డబ్బులు పెట్టడం మాత్రం మంచిది కాదు. ఈరోజు ముఖ్యంగా ఈ రాశివారు దగ్గరలో ఉండేటువంటి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవడం, లేదా మహాకాళీ స్తోత్రాన్ని కానీ, లేదా లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని కానీ పారాయణ చేసుకున్నట్లయితే మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు. ఏకాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈరోజు ముఖ్యంగా మీకు కుటుంబ సభ్యుల మధ్య సహకారం లభిస్తోంది, ప్రోత్సాహం లభిస్తోంది, సఖ్యత పెరుగుతుంది. మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు కనపడుతుందని చెప్పొచ్చు. సభలు, సమావేశాల్లో పాల్గొనే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అలాగే శక్తికి మించి పనిచేస్తారు, కొత్త విషయాలు నేర్చుకోగలుగుతారు, దురలవాట్లు తగ్గించుకోగలుగుతారు, మానసిక ప్రశాంతత కనపడుతోంది, ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెడతారు, విలాసవంతంగా జీవితాన్ని గడుపుతారు, ఇష్టమైన వస్తువులు కొనుగోలు చేసుకోగలుగుతారు, ఇష్టమైన వ్యక్తులతో తిరగడం, ప్రేమించిన వాళ్ళతో కలయికలు, వివాహాల కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతమయ్యే అవకాశాలు ఉన్నాయి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి మంచి అవకాశాలు వస్తాయి. స్వల్ప ధనలాభ సూచన కనపడుతోంది. అప్రయత్న ధనలాభం కూడా కనపడుతోంది. పెట్టుబడులు వృద్ధవుతాయి. సేవా కార్యక్రమాలు పాల్గొంటారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కొత్త నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వ్యాపారాల ద్వారా డబ్బులు సంపాదించుకోగలుగుతారు. కోర్టు కేసుల నుంచి బయటపడగలుగుతారు. శత్రువులకు సరైన గుణపాఠం చెప్పగలుగుతారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశీ వీసాలు మంజూరవుతాయి. ఉద్యోగ ప్రాప్తి కనపడుతోంది. గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారికి అనుకూలతలు ఉన్నాయి. సంతాన యోగ్యత, వివాహ ప్రాప్తితో పాటుగా ఏ పని ప్రయత్నం చేసినా సరే సఫలీకృతం అవుతుంది. గృహ నిర్మాణ పనులు కలిసి వస్తాయి. ఇల్లు కట్టడం, కొనడం, భూములు కొనడం కలిసి వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. రుణాలు మంజూరు అవుతాయి. కుటుంబ సభ్యులతో ఎక్కువ కాలం గడుపుతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెడతారు. విద్యార్థులకి పరీక్షా ఉత్తీర్ణత కనపడుతోంది. కొత్త నిర్ణయాలు తీసుకుంటారని చెప్పొచ్చు. ఉద్యోగస్తులకు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి మంచి అవకాశాలు, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు పొందగలుగుతారు. స్త్రీలకి భర్తతోటి అన్యోన్యత, కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత, నూతన ఆభరణ యోగ్యత, పుట్టిన నుంచి శుభవార్త వినే అవకాశాలు కనపడుతున్నాయి. వ్యాపారస్తులకి ఉన్నతమైనటువంటి వ్యక్తిగా మారడం, వ్యాపారంలో లాభాలు పొందడం, స్నేహభావం పెంచుకోవడంతో పాటుగా మొండి బకాయిలు ఉసులవుతాయి. వ్యాపార లాభాలు అయితే కనపడుతున్నాయి. ముఖ్యంగా ఈరోజు గాయత్రి కవచాన్ని పారాయణ చేసుకున్నట్లయితే మీకు అందరికీ శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ, ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు. దశమస్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీకు గృహ నిర్మాణాలు బాగా కలిసి వస్తాయి. పొలాలు కానీ, ఇళ్ల స్థలాలు కానీ కొనుగోలు చేయొచ్చు. విదేశం వెళ్ళాలనుకుంటే అనుకూలత కనపడుతుంది. నూతన ఉద్యోగ ప్రాప్తి, వాహన యోగము, వస్తు ప్రాప్తి కనపడుతున్నాయి. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు కూడా మీకు సజావుగా సాగుతాయి. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న అవకాశాలు వస్తాయి. గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే వారికి శుభవార్తలు ఉన్నాయి. సోదరీమణుల మధ్య గొడవలు తగ్గుతాయి. ఆర్థిక లావాదేవీలు సజావుగా సాగుతాయి. మాతృపితృపూర్వక ఆస్తులు సంక్రమించే అవకాశాలు కనపడుతున్నాయి. అప్పులు తీరడం వల్ల కొంచెం ఊరట చెందుతారని చెప్పొచ్చు. చిన్ననాటి మిత్రులు కలవడం, ప్రేమించిన వ్యక్తులతో కలయికలు, కుటుంబంలో పురోగతి, భార్యాభర్తల మధ్య సఖ్యత, జనంలో విపరీతమైన ఆకర్షణ ఏర్పడడం, అనేక రంగాల్లో మీరు విజయాన్ని సాధించే అవకాశాలు కనపడుతుంది. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు అని చెప్పొచ్చు. అలాగే అందరికన్నా భిన్నంగా ఆలోచిస్తారు. సంఘంలో విశేషమైనటువంటి గౌరవ మర్యాదలు లభిస్తాయి. విందు వినోద సౌఖ్యము, శుభకార్యాల్లో పాల్గొనడము, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి లాభాలు, భూముల పట్ల పెట్టుబడి పెడితే వృద్ధయ్యే అవకాశాలు, బంగారపు ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు, ఆన్లైన్ షాపింగ్లు కనపడతాయి. ఈరోజు ముఖ్యంగా ఆదాయం పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. రుణాలు తీర్చడానికి ప్రయత్నం చేస్తారు. కుటుంబంతో ఎక్కువ కాలం గడుపుతారు. ప్రయాణాలు చేస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడం, వ్యాయామాలు చేయడం, మంచి ఆహారం తినడంతో పాటుగా మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది, విశ్వాసం పెరుగుతుంది. విద్యార్థులకి చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగస్తులకి ఉద్యోగ కార్యాలయాల్లో ఉండే అనేక రకాల సమస్యలు తగ్గుతాయి. ఉద్యోగపరంగా మార్పులు అనుకూలిస్తాయి. స్త్రీలకి అత్తమామలకు సేవ చేయడం వల్ల కానీ, కుటుంబ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించడం వల్ల కానీ ఆనందము, ఇంట్లో ఉండే వ్యక్తులందరితోటి సంతోషంగా కాలం గడుపుతారు. వ్యాపారస్తులకి, వడ్డీ తాకట్టు వ్యాపారస్తులకి ఎక్కువ లాభాలు కనపడుతున్నాయి. మిగతా అన్ని రంగాల వారికి కూడా ఖచ్చితంగా లాభాలు అయితే కనపడుతూ ఉన్నాయి. ఈరోజు ముఖ్యంగా ఈ రాశివారు దగ్గరలో ఉండేటటువంటి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవడం, శ్రీ వెంకటేశ్వర వజ్ర కవచాన్ని పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఇంకా శుభప్రదంగా ఉంటుంది. ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు. నవమస్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈరోజు ముఖ్యంగా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పైకి మంచివారిగా నటిస్తూ మిమ్మల్ని మోసం చేసేవాళ్ళు చుట్టూ తిరుగుతూ ఉంటారు. కాబట్టి నమ్మక ద్రోహులు ఉంటారు. జాగ్రత్త. ఎవరి మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసుకోవడానికి మాత్రమే ప్రయత్నం చేయండి. అనుకున్న వ్యవహారాలు సజ్జగా సాగే అవకాశాలు కనపడటం లేదు. అనేక రకాల ఆలోచనలు, నిద్ర పట్టకపోవడము, ఉద్యోగపరంగా అనేక రకాల సమస్యలు ఎదుర్కోవడము, అనారోగ్య సమస్యల వల్ల సమస్యలు, వ్యాపారంలో అనుకున్నంత లాభాలు కనిపించకపోవడము, శ్రమకు తగ్గ ఎదుగుదల లేకపోవడము, బంధువర్గంతో అభిప్రాయ భేదాలు, వివాహాది శుభకార్యాలు చివరిదాకా వచ్చి చెడిపోయే అవకాశాలు, ముఖ్యంగా వ్యాపారాల్లో తప్పుడు నిర్ణయాల వల్ల ధన నష్టము కనపడుతోంది. అలాగే క్రయ విక్రయాలు జరిపేటప్పుడు లేదా రిజిస్ట్రేషన్ వ్యవహారాలు ఇబ్బందులు కనపడుతున్నాయి. జాగ్రత్త.
ఉద్యోగస్తులకి అదనపు పని భారం పెరిగే అవకాశం కనపడుతోంది. అప్పులు చేయవలసిన పరిస్థితులు కనపడుతున్నాయి. సమయానికి డబ్బులు చేతికి అందక ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందుల వల్ల లేదా అనేక రకాల సమస్యల వల్ల ఇబ్బందులు, దూర ప్రయాణాల వల్ల సమస్యలు కనపడుతున్నాయి. ముఖ్యంగా శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడము, మెంటల్ టెన్షన్లు, విరక్తి ఆలోచనలు, వ్యాపారంలో లాభాలు సరిగ్గా రాకపోవడంతో పాటుగా ఉద్యోగస్తులకి చికాకులు ఎక్కువగా కనపడుతున్నాయని చెప్పొచ్చు. కుటుంబంలో ఉండే వ్యక్తులకు అనారోగ్య సమస్యల వల్ల కానీ లేదా పిల్లల చదువుల కోసం కానీ వివాహాల కోసం కానీ ఎక్కువగా తాపత్రయపడతారు. అనుకున్నంత ఆదాయం లేకపోవడం వల్ల సమస్యలు, రుణబాధల యొక్క ప్రభావము, కుటుంబంలో ఉండే వ్యక్తులతో చికాకులు, అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి. విద్యార్థులకి ఒత్తిడికి గురయ్యే అవకాశం కనపడుతోంది చదివే టైంలో. అలాగే తోటి ఉద్యోగస్తులందరికీ కూడా ఇబ్బందులు కనపడుతున్నాయి. మీరు అనుకున్నటువంటి కార్యకలాపాలన్నీ కూడా ఆలస్యంగా సాగుతాయి. అభిప్రాయ భేదాలు పెరిగిపోయే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలకి భర్త మనసులో ఏముందో తెలుసుకోవాలనేటటువంటి ఆవేదన, అనుమానపు ఆలోచనలు కనపడుతున్నాయి. రాత్రి నిద్రపట్టకపోవడం కానీ అనారోగ్య సమస్యలు కనపడతాయి. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా స్వల్ప నష్టాలు కనపడుతున్నాయి కాబట్టి తత్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఈ రాశి వారికి తెలియజేస్తూ, ఈ రాశి వారు ముఖ్యంగా ఈరోజు దగ్గరలో ఉండేటువంటి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవడం కానీ శివ పంచాయతన స్తోత్రాన్ని పారాయణ చేసుకోవడం కానీ మంచిది. ఇక కన్యా రాశి వారి యొక్క ఫలితాలు. అష్టమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీకు కుటుంబ సమస్యలు పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. బాధ్యతలు పెరిగిపోవడము, ఖర్చులు పెరిగిపోవడము, రావలసిన డబ్బులు చేతికి అందకపోవడము, రుణబాధలు పెరగడంతో పాటుగా కొన్ని వస్తువులు చెడిపోవడం కానీ, పాడవడం కానీ, వాహనాలు చెడిపోవడం కానీ, వాహన ప్రమాదాలు కానీ, బద్ధకం వల్ల, సోమరితనం వల్ల ఇబ్బందులు కానీ, వ్యసనాల వల్ల ప్రమాదాలు కానీ కనపడుతున్నాయి. కుటుంబంలో ఖర్చులు పెరగడము, ఆస్తి వివాదాల పరిష్కారం అవ్వకపోవడము, పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకు నష్టాలు రావడంతో పాటుగా చేసే ప్రతి పని ఎందుకు కూడా శ్రద్ధ లేకపోవడము, భార్యాభర్తల మధ్య వైరము, ప్రేమించిన వాళ్ళని దూరం చేసుకోవడము, బద్ధకం పెరిగే అవకాశాలు కనపడుతోంది. అలాగే ప్రతి వ్యక్తితోటి జాగ్రత్తగా మాట్లాడాలి. అనవసరమైన గొడవలు పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. గృహ నిర్మాణ పనులు ఆలస్యంగా జరిగే అవకాశాలు, విదేశీ ప్రయత్నాల్లో ఇబ్బందులు, వీసాలు రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో ఉండేవారికి ఉద్యోగ గండం కనపడుతోంది. ఆర్థిక విషయాల్లో నష్టము, వాహన ప్రమాదాలు, మీ మీద చాలామంది ఈర్ష్య ద్వేషంతో మిమ్మల్ని నష్టపరిచే అవకాశాలు, నమ్మక ద్రోహాలు కనపడుతున్నాయి. చెయ్యని తప్పుకి నిందారోపణలు, మధ్యవర్తుల వల్ల మోసము, వ్యసనాల వల్ల నష్టాలు లేదా బెట్టింగుల వల్ల స్కామ్ల వల్ల ఇరుక్కునే అవకాశాలు కనపడుతున్నాయి. ఈరోజు ముఖ్యంగా ఆదాయం చాలా ఇబ్బందికరంగా కనపడుతోంది. అప్పులు పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల మధ్య సమస్యలు కనపడుతున్నాయి. అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి. రాత్రి ఎక్కువసేపు సెల్ ఫోన్లు చూడడం వల్ల కానీ లేదా ఎక్కువ టీవీలు చూడడం వల్ల కానీ నిద్ర పట్టకపోవడము లేదా రాత్రి ఇబ్బందులు కనపడుతున్నాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులకి అనుకున్నంత శాలరీలు పెరగకపోవడం వల్ల ఇబ్బందులు, స్త్రీలకి ఇరుగు పొరుగు వారితో ఇబ్బందులు, వ్యామోహాల వల్ల సమస్యలు, వ్యాపారస్తులకి స్వల్ప ధనలాభమే కనపడుతోంది. అన్ని రంగాల వారికి కూడా ఒడిదుడుకులు ఇబ్బందులు ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి ఈరోజు దత్తస్తవాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక తులారాశి వారి యొక్క ఫలితాలు. సప్తమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీకు అప్రయత్న కార్యసిద్ధి కనపడుతోంది. ఏ ప్రయత్నం చేసినా తొందరగా పని పూర్తవుతుంది. ఆహార వస్త్రధాన్యాలకి ఎక్కువ వ్యాపారస్తులకు బాగా లాభాలు కనపడుతున్నాయి. అధిక శ్రమ సఫలీకృతమయ్యే అవకాశాలు, పనులు సమకూరే అవకాశాలు కనపడుతున్నాయి. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టే అవకాశం కనపడుతోంది. ఆరోగ్య సమస్యలు అధిగమిస్తారు. అలాగే ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. రావాల్సిన మొండి బకాయిలు విసులవుతాయి. అప్పులు తీర్చగలుగుతారు. అనుకున్నదే తడుగా ఏ పని ప్రారంభం చేసినా మీకు పూర్తవుతుంది. ప్రేమించిన వాళ్ళతో కలయిక, కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత, స్నేహితుల ద్వారా అనుకున్న పనులు పూర్తవడము, కొత్త విషయాలు నేర్చుకోవడము, కొత్త ప్రాంతాలు తిరగడము, ఇంటికి సంబంధించినటువంటి ఏమైనా రిపేర్లు చేయించుకోవడము, అనుకోని అవకాశాలు లేదా ఎప్పటి నుంచో మీకు ఎదురు చూస్తున్న అవకాశాలు రావడంతో పాటుగా చక్కని శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి. వివాహాది శుభకార్యాల్లో అనుకూలతలు కనపడుతున్నాయి. సంతాన ప్రయత్నాలు లాభిస్తాయి. గృహయోగము, ధనయోగము, భూయోగము, ఆస్తి వివాదాల పరిష్కారము కనపడుతుంది. కోర్టు వివాదాలు పరిష్కరించుకోగలుగుతారు. మానసికంగా చాలా ఆనందంగా ఉంటారు. అతి కష్టం మీద ఉద్యోగాల్లో ప్రమోషన్లు కనపడుతున్నాయి. విద్యార్థులకు పోటీ పరీక్షలో ముందడుగు వేసే అవకాశం కనపడుతుంది. బాగా కష్టపడతారని చెప్పొచ్చు. ఉన్నత స్థాయికి చేరుకోవడానికి ప్రణాళికలు వేసుకోగలుగుతారు. అలాగే సంపాదన పట్ల ఆసక్తి పెరగడం, డబ్బులు జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్లు చేయడం, అప్పులు తీర్చడానికి ప్రయత్నం చేయడం, అలాగే వ్యాపారాల కోసం కానీ వ్యవహారాల కోసం కానీ రుణాలు మంజూరయ్యే అవకాశాలు, వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో ఎక్కువగా ప్రేమగా మెలుగుతారని చెప్పొచ్చు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెడతారని చెప్పొచ్చు. విద్యార్థులకి విద్య పట్ల ఆసక్తి విపరీతంగా పెరుగుతుంది. ఉద్యోగస్తులకి ఉద్యోగ కార్యాలయంలో ప్రముఖులతో పరిచయాల వల్ల అవకాశాలు, ఉద్యోగాల్లో మార్పులు, తోటి ఉద్యోగస్తులతోటి సఖ్యత కనపడుతోంది. అధికారి యొక్క మన్నన కనపడుతోంది. స్త్రీలకి ఇరుగు పొరుగు వారితో సఖ్యత, కొత్త విషయాలు నేర్చుకోవడము, విద్యాపరంగా, చదువుపరంగా, ఆరోగ్యపరంగా, అలాగే సంతానపరంగా కూడా అనుకూలతలు లేదా ముఖ్యంగా ఉద్యోగ ప్రాప్తి కనపడుతోంది. వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా విశేషంగా ధన ప్రాప్తి కనపడుతోంది. వ్యాపార అనుకూలతలు అయితే కనపడుతున్నాయి. అయితే ఈ రాశి వారు లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు. ఇక షష్టమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీకు క్రయ విక్రయాలు లాభిస్తాయి. కాబట్టి ఇళ్ల స్థలాలు, పొలాలు, గృహాలు, వాహనాలు కొనుగోలు చేయొచ్చు.
ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మంచి మంచి అవకాశాలు అయితే మాత్రం వస్తాయి. ప్రైవేట్ రంగానికి ప్రభుత్వ రంగానికి సంబంధించినటువంటి వ్యవహారాలు బాగా సాగుతాయి. అలాగే కాంట్రాక్టులకు పెండింగ్ బిల్లులు వస్తాయని చెప్పొచ్చు. వృత్తిపరంగా ఉద్యోగపరంగా మంచి అవకాశాలు వస్తాయి. నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారికి, విదేశాలు వెళ్ళాలనుకునే వారికి అనుకూలతలు ఉన్నాయి. వివాహ యోగ్యత కనపడుతోంది. మీ టాలెంట్ నిరూపించుకోగలుగుతారు. కొత్త కొత్త అవకాశాలు వస్తాయని చెప్పొచ్చు. అలాగే సంతాన ప్రయత్నం కూడా సఫలీకృతమయ్యే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకి పదవి అధికార యోగ్యతలు ఉన్నాయి. నామినేటెడ్ పదవుల కోసం ప్రయత్నం చేసేవారికి అవకాశాలు ఉన్నాయి. అప్పులు చేసైనా సరే పెట్టుబడులు పెట్టి వ్యాపారాలని లాభాలు తెచ్చుకోవడం కోసం ప్రయత్నం చేస్తారు. విద్యార్థులకి పోటీ పరీక్షలు విజయం కనపడుతోంది. ఆరోగ్యం పట్ల మాత్రం శ్రద్ధ పెట్టాలి. విందు వినోద కార్యక్రమాలకు చురుగ్గా పాల్గొంటారు. కాకపోతే కనుక ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న మంచి మంచి అవకాశాలు రావడం వల్ల మీకు ఈ రోజంతా ఆనందంగా ఉంటారని చెప్పచ్చు. ప్రేమించిన వ్యక్తులతో కలయికలు, కోరికలు తీర్చుకునే అవకాశాలు, క్రయ విక్రయాల్లో లాభాలు, ఇష్టమైన వస్తువులు కొనుగోలు చేసుకోవడము, ఇష్టమైన ప్రాంతాలు తిరగడము, మంచి ఆహారాన్ని తినడంతో పాటుగా ఆదాయం పెరిగే అవకాశం కనపడుతుంది. రుణాలు తీరే అవకాశం కనపడుతుంది. రుణాలు తగ్గే అవకాశం కనపడుతుంది. కొత్త రుణాలు మంజూరయ్యే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. కుటుంబంలో ఉండేటటువంటి సభ్యులతో ప్రయాణాలు చేయడం, శుభకార్యాల్లో పాల్గొనడం, కుటుంబం వల్ల సౌఖ్యము, సపోర్టు బాగా కనపడుతోంది. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారని చెప్పొచ్చు. విద్యార్థులకి అర్థం కాని సబ్జెక్టు పట్ల ఎక్కువ శ్రద్ధ పెడతారు. కొత్త విషయాలు నేర్చుకుంటారు. అనుమానాలు నివృత్తి చేసుకుంటారు. ఉద్యోగస్తులకి అనేక రకాల ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు మీకు రావడం వల్ల ఉద్యోగపరంగా ఎదుగుదల కనపడుతోంది. స్త్రీలకి కుటుంబ వ్యవహారాలన్నీ కూడా చక్కదిద్దుకునే అవకాశము, సమస్యల పరిష్కారము కనపడుతోంది. వ్యాపారస్తులకి కొత్త అవకాశాల ద్వారా వ్యాపార లాభాలు కనపడుతున్నాయి. వ్యాపారాల మార్పులు బాగా అనుకూలిస్తాయి. అన్ని రంగాల వారికి అనుకూలతగా కనపడుతున్నాయి. కాబట్టి ఈరోజు ముఖ్యంగా ఆదిత్య హృదయాన్ని పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు. ఇక పంచమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీకేం కావాలో అర్థం కాని బాధపడే పరిస్థితి కనపడుతోంది. మానసిక తొట్టుపాటుతనం, ఎక్కువగా మాట్లాడడం, అతివాదం వల్ల నష్టం, లేదా అనవసరమైనటువంటి వ్యక్తులతో మాట్లాడడం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎవరి మీద ఆధారపడకూడదు. అలాగే పనులు చకచకా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. కుటుంబానికి దూరంగా గడపవలసిన పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. మానసిక ప్రశాంతత లేకపోవడము, చేసే పని కలిసి రాకపోవడము, చెడు సలహాలు ఇచ్చేవారి మాటలు విని నష్టపోవడము, షేర్లో ట్రేడింగ్లో డబ్బులు నష్టపోవడంతో పాటుగా జల సంబంధమైన రోగాలు, అనారోగ్య సమస్యలు ఎక్కువగా కనపడుతున్నాయి. చెడు నడవడిక కలిగిన వారితోటి, చెడు స్నేహితులతోటి సంబంధాలు పెట్టుకోవడం మంచిది కాదు. అలాగే డాక్యుమెంట్ వ్యవహారాలు, రాతకొత్త వ్యవహారాలు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. ఏదైనా వస్తువులు కొనేటప్పుడు, అమ్మేటప్పుడు జాగ్రత్త. శత్రువుల వల్ల ఇబ్బంది కనపడుతోంది, జాగ్రత్త. కోర్టు వివాదాలు పరిష్కారం అయ్యేలా కనపడలేదు. అలాగే కళ్ళకి, కాళ్ళకి, తలకి, ఉదరానికి సంబంధించి వ్యాధులు పెరిగే అవకాశం కనపడుతోంది. ముఖ్యంగా ఆధ్యాత్మిక చింతన, దేవతాలయ దర్శనాలు ఎక్కువ చేస్తారు. ప్రేమించిన వ్యక్తులతోటి గొడవలు లేదా సమస్యలు కనపడుతున్నాయి. మీరు అనుకున్న ప్రణాళిక వేరు, జరిగేది వేరేగా కనపడుతోంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. చేసే పని యందు శ్రద్ధ పెట్టాలి. చంచల స్వభావం వల్ల నష్టం కనపడుతోంది. కాబట్టి నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త. కాస్త ఉత్సాహంగా ఉండడానికి మాత్రం ప్రయత్నం చేయండి. ఈ రోజు ముఖ్యంగా అనుకున్నంత ఆదాయం లేకపోవడము, అలాగే రుణ సమస్యలు బాగా పెరగడంతో పాటుగా కుటుంబంలో వివాదాలు ఎక్కువైపోవడము, లేదా ఆరోగ్యపరమైన సమస్యలు, వ్యాయామం చేద్దామన్న కుదరని పరిస్థితులు కనపడుతున్నాయి. విద్యార్థులు వీడియో గేమ్స్ వల్ల కానీ, సెల్ ఫోన్ల వల్ల కానీ నష్టం కనపడుతుంది, జాగ్రత్త. ఉద్యోగస్తులకి ఉద్యోగ కార్యాలయాల్లో పని ఒత్తిడి విపరీతంగా పెరుగుతుంది. స్త్రీలకి విలువైన వస్తువులు పోగొట్టుకోవడం కానీ, ఇంట్లో వారితో సమస్యలు తలెత్తడం కానీ జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. వ్యాపారస్తులకి షేర్ మార్కెట్లో నష్టాలు ఉన్నాయి. మిగతా అన్ని రంగాల వ్యాపారస్తులకి కష్టే ఫలి అన్నట్టుగా ఉంది తప్ప విశేషంగా ధన ప్రాప్తి అయితే కనపడలేదు. స్వల్ప లాభాలే కనపడుతున్నాయి. కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనపడుతుంది. ఈరోజు ఈ రాశి వారు కనకధారా స్తోత్రాన్ని కనుక పారాయణ చేసుకున్నట్టయితే మీకు శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ, ఇక మకర రాశి వారి యొక్క ఫలితాలు. చతుర్థ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీరు ఎవరితోటి కూడా వితండవాదన చేయకండి. గొడవలు పెట్టుకోకండి. కుటుంబంలో జాగ్రత్త, భార్యాభర్తల మధ్య జాగ్రత్త, ప్రేమికులతో జాగ్రత్త, అన్నదమ్ములతోటి, అక్కచెల్లెలతోటి, స్నేహితులతోటి ఎక్కువగా వాదనలు పెట్టకండి. ఆర్థిక నష్టాలు బాగా కనపడుతున్నాయి. మనసు పాడయ్యే పరిస్థితి కనపడుతుంది. మీరు తీసుకునే నిర్ణయాల వల్ల ఇబ్బందులు పడే అవకాశాలు, నష్టాలు కనపడుతున్నాయి. అనవసరమైన ప్రయోగాలు చేయడం కానీ, దూర ప్రయాణాలు చేయడం కానీ, ఎవరికైనా డబ్బులు అప్పులు ఇవ్వడం కానీ మంచిది కాదు. గొంతుకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు లేదా శారీరక అనారోగ్య సమస్యల వల్ల హాస్పిటల్ పాలవడాలు, శస్త్రచికిత్స అవకాశాలు, వ్యసనపరులకి ప్రమాదాలు కనపడుతున్నాయి. మీరు అనుకున్న లక్ష్యాలు సాధించడం కోసం బాగా కష్టపడతారు. ప్రతి అవకాశము చివరిదాకా వచ్చి చేజారేలా కనపడుతోంది. ఒంటరితనం వల్ల తప్పుడు ఆలోచన కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్త. అలాగే ఎవరి మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసుకుంటేనే మీకు పనులు పూర్తవుతాయి. కొన్ని రకాల పనులు జాప్యం వల్ల మీకు ఇబ్బందులు కలుగుతున్నాయి, జాగ్రత్త. దాంపత్య జీవితంలో సమస్యలు, పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకి నష్టాలు, కోర్టు వివాదాలు పరిష్కారం అవ్వకపోవడము, ఇష్టమైన వాళ్ళతోటి, ప్రేమించిన వాళ్ళతోటి మిత్రత్వాన్ని పాడు చేసుకోవడము, స్త్రీలకి, పిల్లలకి, భర్తకి మధ్య అనుబంధం లేకపోవడం వల్ల సమస్యలు, లేదా అనేక రకాల అనుమానపు ఆలోచనల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. ముఖ్యంగా మందబుద్ధి, జ్ఞాపకశక్తి తగ్గడం, మతిమరుపు రావడం లాంటివి కనపడుతున్నాయి. చురుకుతనం తగ్గడం కానీ, లేదా ఆదాయం తగ్గడం కానీ, లేదా రుణాలు పెరగడం కానీ, కొత్త రుణాలు మంజూరు అవ్వకపోవడం వల్ల కానీ,
కుటుంబ సభ్యుల మధ్య ఖర్చులు పెరగడం కానీ కుటుంబ పరమైనటువంటి సమస్యలు పెరగడం వల్ల కానీ ఇబ్బందులు కనపడుతున్నాయి. విద్యార్థులకి అమ్మాయిలు వెంటపడ అబ్బాయిలు వెంటపడి సమయాన్ని వృధా చేసుకోవడం కానీ లేదా తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం కానీ చేసే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. ఉద్యోగస్తులకి ఉద్యోగ నిర్వహణలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. శ్రద్ధగా ఉద్యోగాలు చేయాలి. స్త్రీలకి భర్తతో విభేదాలు కనపడుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్త. వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా మిశ్రమ ఫలితాలు స్వల్ప లాభాలే కనపడుతున్నాయి కాబట్టి ముఖ్యంగా ఈ రాశివారు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు. తృతీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీకు సున్నితమైనటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు. మానసికపరమైన పరిపక్వత, ప్రతి వ్యక్తి యందు ప్రేమాభిమానాలు, చేసే పని యందు ఇష్టం కనపడుతోంది. సుఖాన్ని బాగా అనుభవిస్తారని చెప్పచ్చు. భోగపరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. తప్పులు సరిదిద్దుకుంటారు. క్రమశిక్షణతో ఉంటారు. మీరు సంతోషంగా ఉంటూ ఇతరులను సంతోషపెట్టడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే అందరితోటి ప్రేమగా మెలుగుతారని చెప్పచ్చు. కొత్త వ్యక్తులతోటి ప్రపోజ్ చేస్తే అనుకూలిస్తుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి. వివాహం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపార పెట్టుబడులు కూడా అనుకూలిస్తాయి. ఎటువంటి విషయాన్నైనా సరే బాగా అర్థం చేసుకోగలుగుతారు. ఎటువంటి సమస్యనైనా పరిష్కరించుకోగలుగుతారు. చిన్న పరిశ్రమలు పెట్టడం కానీ వ్యాపారాలు పెట్టడం కానీ బాగా కలిసి వస్తుంది. పార్ట్ టైం జాబులు చేయడం కానీ పార్ట్ టైం బిజినెస్ చేసేటటువంటి ఆలోచన కానీ బాగా కలిసి వస్తాయి. వ్యాపారాల ద్వారా డబ్బులు ఎక్కువ సంపాదించుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తారని చెప్పచ్చు. నూతన వాహన సౌఖ్యము, గృహ సౌఖ్యము, వివాహ యోగ్యత కనపడుతుంది. విదేశీయాన యోగ్యత కనపడుతుంది. ఇష్టమైన ఆహారాన్ని భుజిస్తారు. స్త్రీ వ్యామోహాలు కానీ పురుష వ్యామోహాలు కానీ లేదా కోరికలు తీర్చుకోవడం కానీ ఎక్కువగా ప్రయత్నం చేస్తారని చెప్పొచ్చు. స్వల్ప ధనలాభ సూచన కనపడుతుంది. సంచలనాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకుని జీవితంలో మార్పు అయితే తెచ్చుకుంటారు. ఆదాయం పెంచుకోవడానికి అనేక మార్గాలు అన్వేషిస్తారు. రుణాలు తీర్చడం కోసం ప్రయత్నం చేస్తారు. కుటుంబ సభ్యులకి సంబంధించి బాగా ఎక్కువ కష్టపడతారు. వాళ్ళకి ఏదైనా అవసరాలు తీరుస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెడతారు. అలాగే విద్యార్థులు కూడా కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారని చెప్పొచ్చు. అనేక రకాల ప్రయోగాలు మీకు విజయవంతం అవుతాయి. ఉద్యోగస్తులు కూడా ఉద్యోగపరంగా బాధ్యతలు పెరుగుతాయి. ప్రతి విషయాన్ని సమర్థవంతంగా మీరు నిర్వహించుకోగలుగుతారు. ఎదుగుదల బ్రహ్మాండంగా కనపడుతుంది. స్త్రీలకి భర్తతో ఉండే వ్యవహారాలన్నీ కూడా సజావుగా సాగుతాయి. కుటుంబ పరమైనటువంటి సపోర్ట్ బాగా లభిస్తుంది. ఆనందంగా ఉంటారు. అన్ని రంగాల వ్యాపారస్తులకి విశేష ధనప్రాప్తి కనపడుతుంది. అలాగే కొత్త నిర్ణయాలు కానీ కొత్త ప్రయత్నాలు కానీ బాగా ఫలిస్తాయి. ఈరోజు ముఖ్యంగా లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఈరోజంతా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక మీనరాశి వారి యొక్క ఫలితాలు. ద్వితీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీకు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కనపడుతోంది. మీ మీద దుష్ప్రచారాలు బాగా పెరిగిపోతాయి. కాకపోతే ఎటువంటి దుష్ప్రచారాన్నైనా సరే మీరు తిప్పికొట్టగలుగుతారు. ఖర్చులు విపరీతంగా కనపడుతున్నాయి. జాగ్రత్త. వీలైనంత మటుకి గొడవలకి కోపాలకి దూరంగా ఉండండి. కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు, ప్రేమికుల మధ్య గొడవలు, భార్యాభర్తల మధ్య సమస్యలు కనపడుతున్నాయి. క్రయ విక్రయాల్లో నష్టాలు ఉన్నాయి కాబట్టి అమ్మేటప్పుడు కొనేటప్పుడు జాగ్రత్త. ఎక్కువ వినోద కార్యక్రమాలకి, వ్యసనాలకి, రకరకాల వాటికి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. జాగ్రత్త. ఆదాయం కన్నా ఖర్చు అధికమయ్యే పరిస్థితి కనపడుతుంది. వ్యసన పనులకు ప్రమాదాలు ఉన్నాయి. అలాగే ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడం వల్ల, ఆదాయం తగ్గిపోవడం వల్ల మానసిక అశాంతి, ఇంపార్టెంట్ పనులు జరగకపోవడం జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే కొంతమందిని నమ్మడం వల్ల నమ్మక ద్రోహాలు కనపడతాయి. అంతర్గత శత్రువుల వల్ల కూడా నమ్మక ద్రోహాలు కనపడతాయి. వివాహేతర సంబంధాలకు దూరంగా ఉండాలి. కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వాళ్ళకి కొంచెం దూరంగా గడపవలసిన పరిస్థితి కనపడుతుంది. ప్రేమించిన వాళ్ళు కూడా దూరంగా గడపవలసిన పరిస్థితి కనపడుతుంది. లిఖితపూర్వక వ్యవహారాల్లో, డాక్యుమెంట్ వ్యవహారాల్లో జాగ్రత్త తీసుకోవాలి. వివాదాస్పద అంశాలకి, గొడవలకి దూరంగా ఉండడం మంచిది. నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించండి. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. అలాగే వాహనాలను మార్పులు చేసేటప్పుడు కానీ, గృహాన్ని రిపేర్ చేసుకునేటప్పుడు కానీ, ఏదైనా పెట్టుబడులు పెట్టేటప్పుడు కానీ జాగ్రత్త. విలువైన వస్తువులు చెడిపోయే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు అనవసరమైన ఖర్చుల వల్ల ఆదాయం తగ్గే అవకాశం కనపడుతోంది. అలాగే కొత్త రుణాలు చేయడం వల్ల కానీ లేదా రుణ సమస్యలు కానీ బాగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనపడుతుంది. కుటుంబంలో చిన్న మనస్పర్ధల వల్ల వివాదాలు, గొడవలు కనపడుతున్నాయి. జాగ్రత్త. ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. వ్యాయామం చేయడం మంచిది. విద్యార్థులు కూడా చెడు స్నేహితుల వల్ల, చెడు వ్యసనాల వల్ల సమస్యలు, కాన్సన్ట్రేషన్ తగ్గే అవకాశం కనపడుతుంది. విద్య పట్ల జాగ్రత్త. ఉద్యోగస్తులకి ఉద్యోగ కార్యాలయాల విభేదాలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ఆ స్త్రీలకి అనారోగ్య సమస్యలు, కుటుంబ వివాదాలు కనపడతాయి. వ్యాపారస్తులకి కొత్త పరిశ్రమలు పెట్టడం కానీ లేదా వ్యాపారాలు మార్చడం కానీ కలిసి వస్తుంది. వ్యాపారాల్లో స్వల్ప లాభాలు అయితే కనపడుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఈరోజు ముఖ్యంగా గణపతి స్తోత్రాన్ని పారాయణ చేసుకున్నట్లయితే మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకు ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము.
లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి మా పేటలో ఉండేటటువంటి బ్రాహ్మలు ఋత్వికుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలను కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే సంపూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి కంప్యూటర్లో డిటిపి చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. కాబట్టి మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, అలాంటి వాటితో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రం ఉంటుంది. అలాగే నరదృష్టి, నరఘోషతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వ్యాపారాల్లో కానీ ఇంట్లో కానీ అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రం ఉంటుంది. అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడం, లేదా పీడకలలు రావడము, కుటుంబ కలహాలు, లేదా శత్రువులు పెరిగిపోవడము, లేదా ఎవరో ఏదో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము, ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉండడము, భూత ప్రేత పిశాచాది గాలు ఏవైనా సోకి అని అనుమానాలు రావడము, లేదా కోర్టు వివాదాలు పరిష్కారం అవ్వకపోవడం, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం ఉంటుంది. మీరు గోత్రాలు పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతో యంత్రాలకి పూజలు జపాలు నిర్వర్తింపజేసి యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సరే యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చును అని తెలియజేస్తూ, అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చేయలేదా అనే విషయాన్ని మాకు కామెంట్ల రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.